ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. మొన్న నా ఫ్రెండ్ యాక్టర్ సిద్దిక్ వాళ్ళ కొడుకు గురించి చెప్పిన కదా, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి. నాతో అయినంత వరకు కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, కానీ వానికి ఇంకా ఎటువంటి సపోర్ట్ కూడా అందుతలేదు. అసలు ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళైనా కూడా వచ్చి చూసి వెళ్తురా తప్ప వానికి ఎటువంటి హెల్ప్ అయితే చేస్తలేరు. సో నాదొక రిక్వెస్ట్ గాయ్స్, మన దాంట్లో ఎవరైనా కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. నేను వానికి ఇప్పుడే కాల్ చేసిన. నేను వాడు ఏమంటున్నా అంటే, ఎమ్మెల్యే కూడా వచ్చిండు అండ్ డిప్యూటీ సీఎం తో కూడా కన్సల్ట్ అయినా, ఎవరు కూడా ఏం హెల్ప్ చేస్తలేరు అంటుండు. సో ఘోరంగా బాగా అనిపిస్తుంది మామ. ఇంకా 7 lakhs కట్టాలంట. సో ప్లీజ్ మీతో నవ్వకున్నా కూడా మీరు షేర్ చేసినా కూడా అదెంతో కొంత హెల్ప్ అవుతుంది. వానికి తెలిసిన వాళ్ళందరినీ కన్సల్ట్ అవుతుండో, కానీ ఏ ఒక్కరు కూడా హెల్ప్ అవుతలేరు. ప్లీజ్ మా మనల్ని మనమే కాపాడుకుందాం. మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా అవుతుంది. మనం అందరం కలిసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి వానికి ఇచ్చినా కూడా ఎంతో కొంత మనకైతే హెల్ప్ అవుతుంది. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, అరే నాకు ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది మామ అంటుడు. నాకైతే మస్తు ఏడుపు వచ్చింది మామ. అసలు నాకు మనం సపోర్ట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. మీరు అందరూ ఎంతో కొంత హెల్ప్ చేయండి వానికి. ఆ పైన అనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కైనా కూడా, ఆ నెంబర్ కైనా ఎంతో కొంత హెల్ప్ చేయండి. సరే మనతో నవ్వదే అనుకుంటే కనీసం ఒక 10 మంది షేర్ చేసినా కూడా ఎవరో ఒకరైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. కుదిరితే మీతో అయినంత వరకు మనకు సాయం చేయండి. లేదంటే ఈ వీడియోని ఒక 10 మందికి అయితే షేర్ చేయండి.